మహిళా రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, గతంలో ఎన్నో సినిమాలు తీశాడు, రామ్ గోపాల్ వర్మ పెట్టుకొని గతంలో తీస్తానే ఉన్నాడు, వ్యక్తిగత దోషంలో సేమ్ క్యారెక్టర్స్ పెట్టుకొని. అప్పుడు లేని అబ్జెక్షన్ ఈ రోజు రాజధాని రైతుల మీద తీస్తే ఎందుకు అంత ఆక్రోషం జగన్మోహన్ రెడ్డి? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. జగన్మోహన్ రెడ్డికి బాగా పిచ్చి ఎక్కిందండి ఈ మధ్య. ఎందుకంటే ఓడిపోతానని చెప్పి బాగా పడింది. ఈ రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 ఇంకా ఇడు అన్నీ తీసి ఇష్టం వచ్చినట్టు వదిలి నేను తెలుగుదేశాన్ని ఓడగొట్టానని నవ్వుకున్నాడు ఇవాళ స్టేజ్ కూర్చొని గద్దె మీద. ఇవాళ ఏం చేస్తేనేమో సంసారం, ఎదరాలు చేస్తే విచారం. ఇవాళ రైతుల మీద తీసి మీ రాజకీయ వ్యూహం అనేది మీ రాజకీయంగా మీరు చేసుకున్నారు, అది రాజకీయంగా అది వేశారు, అది తప్పులేదు. కానీ రైతుల మీద మా ఆవేదన ఎలా చెప్పాలి? ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే సిగ్గు లేకుండా మమ్మల్ని రోడ్లు పాలు చేసావు. వాళ్ళకి 1521 రోజు నుంచి కుయ్యోమర్ర అంటే మహిళలు రోడ్ల మీద కూర్చొని కేసులు పెట్టించుకొని కూర్చుంటే మీరు ఇంకా కూర్చొని మేము హైదరాబాద్ పోతాం, ఢిల్లీ పోతాం, ఇంకా అక్కడికి పోతాం, ఉమ్మడి రాజధాని చేస్తాం, సిగ్గు శారం లేకుండా మాట్లాడి మంత్రులకి ఎమ్మెల్యేలకు ఒకటే చెబుతా ఉండి ఇప్పటికైనా నోరు మూసుకొని ఇంట్లో మీరు కూర్చుంటే బాగుంటుంది. మళ్ళీ ఇలాంటివి చేయకుండా రైతులేం ఓడిపోలేదు, మీ మొహాలకి ఎప్పుడో ఓడిపోయారు. పెన్నా నది కానీ పోయిన గత ప్రభుత్వంలో భూములు ఇస్తే మా పక్కన వాళ్ళే ఇవ్వలేదు. వాళ్ళు మీకు ఇవ్వము, ముందు అమరావతి తేల్చండి అయ్యా పొమ్మన్న. ఆ రోజే మేము గెలిచాము. వీళ్ళందరికీ మేము ఒకటే మాట, ఆ రోజే రైతులుగా మీకు ఎక్కడ గజం భూమి పొట్టనీయకుండా గెలిచాము. ఇవాళ మీరు భూమి 10 లక్షలు 30 లక్షలు చేసి కొనుక్కునేది వేరే సంగతి. ఈ రకంగా పూలింగ్లో మీకు ఎక్కడ భూమి దొరకదు, గజం భూమి ఎక్కడ పుట్టదు. ఇట్లాంటి సినిమాలు నువ్వు బ్యాన్ చేస్తే ఈ సినిమాకి ఇంకా రెట్టింపు జనం వచ్చి చూస్తారు. ఎందుకంటే ఇంకేదో ఉంది, ముఖ్యమంత్రి ఆపేశాడు, చూడాలి అవియో అది మాత్రం బాగా వచ్చింది. ఇప్పటికే సినిమా బాగా వెళ్ళింది, 1 మిలియన్ మంది చూశారు ఆ ట్రైలర్స్ బయటకు వస్తేనే. అలాంటి సినిమా వస్తే ఇంకా చూస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోటే చదువుతున్నట్టు ఆయన పిచ్చి శాస్త్రాలు చేయొద్దు. సినిమా మీరు ఆడనీలేదు అనుకుంటున్నారేమో, కానీ సినిమా ఇంకా డబల్గా ఇవ్వ రేపు మళ్ళీ ఎల్లుండో రేపు రిలీజ్ అయ్యింది బయటికి. కంపల్సరీగా జనం దాన్ని ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం, భాష ఏదైనా భావం ఒకటి, అది రైతుది కాబట్టి దేశం మొత్తం చూస్తుందని మనస్ఫూర్తిగా రైతుల తరపున అనుకుంటున్నామండి. ఎట్లా చూడొచ్చండి, ఎవరైనా మారుతారు, కొన్ని పరిస్థితులను బట్టి మనిషి అనేది మారుతూ ఉంటాడు. అరే ఈ రోజు కాకపోతే రేపు. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు అయినా కూడా మనిషిలో ఇంత మార్పు రాలేదు, ఎందుకని అంటారు? సైకోతనమా, తెలియనితనమా, పిచ్చితనం అంటారా? తెలియనితనం ఏం కాదండి. ఆయన వచ్చినప్పుడే ఆయనకు తెలుసు నేను ఉండేది 5 ఏళ్ళేనే, ఆయన ఫస్ట్లోనే తెలిసే అమరావతి ఆడలేక మధ్యలో ఓడు, ఇదే ఆయన భావం. ఆడలేక మధ్యలో ఓడు, ఏది చేయలేడు, చేత కాదు. సలహాదారులు ఎవరయ్యా అంటే ఆయన క్లాస్మేట్స్, ఆయన రూమ్మేట్స్, ఆయన జైలు మేట్స్, ఆయన బిజినెస్ మేట్స్, వాళ్ళని సలహాదారులుగా పెట్టుకొని ఆ మంత్రి పదవులు ఈయన కేటగిరీలో మొత్తం ఉంది వాళ్ళే. వాళ్ళని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. సలహాదారుల మాట కూడా వింటాడని లేదు. ఐపీఎస్ మంచి వాళ్ళు, ఐఏఎస్లు ఉన్నారు సలహాదారులు, కానీ వాళ్ళ మాట కూడా ఈయన ఏదో మా అమ్మ అని ఇవ్వాలి కనుక వాళ్ళు కొట్టిచ్చాడు. క్యాబినెట్ హోదా ఇచ్చి వాళ్ళని నుంచోబెట్టి ఏమీ చేయటం లేదు. ఆంధ్రాకి అభివృద్ధి అనేది లేకుండా ఎంతసేపటికి నేను సంక్షేమం చేసా, సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మేము చెప్పేదో ఇంకేముందో, ఆడి బొంద మా బొంద చెప్పడానికి ఇంకో నెలలో అంత అయిపోతుంది. ఈ సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు, ఒకే దాని మీద దృష్టి పెడితే చూపు ఇంకోటి కూడా పోద్ది. అది గమనించుకోవాలని కోరుకుంటున్నాం అండి. ప్రభుత్వాలు ఇవాళ ఏదైనా సరే అమరావతి రైతులకి సిఆర్డీఏ చట్టం అని జరిపించాలి. అలాంటి నాయకుడిని ఎన్నుకుంటాము. ఇప్పుడు ఈ వరుసలో అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తెచ్చడానికి అమరావతి రైతులు ముందుండి స్టార్ క్యాంపెయిన్ లాగా మేమే బయలుదేరతామని చెబుతున్నామండి. మళ్ళీ గెలుస్తానని అంటున్నాడు, నేను 100% గెలుస్తానని అంటున్నాడు. ఈసారి గెలిస్తే 5 కోట్లలో ఇక బతికేది ఎవరయ్యా అంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళు కలిపి ఒక 50 లక్షల మంది బతుకుతారే, మిగిలిన వాళ్ళు అందరూ చస్తారు ఆత్మహత్యలు చేసుకుని. అది మాత్రం ఖచ్చితం, చచ్చిపోవటమే. అది మాత్రం ఖచ్చితంగా. ఆయనకి తన మన భేదం ఏం లేదండి. వాళ్ళ కులం అని ఒక ముద్ర మా మీద వేసాడు, కానీ మా నియోజకవర్గం అది ఎస్సీది అయినా సరే ఆయనకు వాళ్ళ కులం అయినా ఏమీ లేదు అభ్యంతరం. వాళ్ళ మాట వినాలి అంతే, అది ఏ కులమైనా పర్వాలేదు. ఆయన మాట వింటే అది ఆయన కులం అంతేగాని. కాకపోతే ఆయన కేటగిరీలో మొత్తాన్ని తీసుకొచ్చింది ఆయన కులం. వాళ్ళు చూస్తే ఆయన క్వార్టరీలో ఎవరుండారని మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ ఇవాళ ఎవరు బయటకు వస్తున్నారు నీకు తెల్లారితే తెలియట్లే ఇవాళ ఏ పార్టీలో పోతున్నారు. కాబట్టి అలాంటి వ్యూహంలో చిక్కుకొని ఇలాంటి సినిమాల మీద కూడా సినిమా ఆడొద్దని చెప్పి మరి లేళ్ళ అప్పిరెడ్డి అంట ఆయనకి ఏమాత్రం ఎమ్మెల్సీ ఇచ్చారు, ఏ రకంగా వేస్తాడు? ఆయన ప్రతిష్ట అంట, ప్రభుత్వ ప్రతిష్టకి ముఖ్యమంత్రి ప్రతిష్ట దెబ్బతినేలాగుందంట. జుట్టు బీక్కొని చూపిస్తే ముఖ్యమంత్రి ప్రతిష్ట దెబ్బతిందా? ఇట్ట బీక్కొని నన్నేం బీకలేరని ముఖ్యమంత్రిని ఆడని చూసాం మనం ఇన్నాళ్ళల్లో. ఇట్లాంటి ముఖ్యమంత్రిని పెట్టుకొని ఎవరు ప్రతిష్ట దెబ్బ నీ తింటదేమో, మీరు తిడితే అసలు ప్రతిష్టను దిగజార్చిందే మీరు. ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి తనఖా పెట్టి పక్క రాష్ట్రాలు నిజంగా అలిం కావట్లేదు కానీ లేకపోతే ఇది కూడా చుట్టి పక్క రాష్ట్రాలకి తనఖా పెట్టి వస్తారు, పక్క దేశాలకి. అట్లాంటి గనులు వీళ్ళంతా ఇంకా తినకపోతే ఎట్టాగని చెప్పి ఇంకా చేస్తున్నారు. అంత మించి ఏమి లేదు. ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి మారతాడని మేమైతే అనుకోలేదండి. 1 నెలలో ఇంకేం మారిసి వస్తారు. ఓట్లు అప్పుడు శుభ్రంగా ఇంట్లో కూర్చోబెడితే బాగుంటుందని మేము మనసు. మళ్ళీ 4 రాజధానులు అనే కొత్త క్యాడర్, కొత్త అనౌన్స్మెంట్ వచ్చింది దాని మీద. అంటే అలా పూర్తిగా జనాలు పిచ్చోళ్ళు చేయటం, లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు అవటం నాకు అర్థం కావట్లేదు.
వాళ్ళు పిచ్చెక్కి మాట్లాడే మాటలండి. జనాలు అందరు క్లారిటీగానే ఉండారు. జనం అయితే ఈసారి పక్కా క్లారిటీగా ఉండారండి. ఈసారి గెలిచేదే ఈ అమరావతి సృష్టించిన నాయకుడు. మేము ఖచ్చితంగా చెబుతున్నాం. ఎందుకంటారా, అమరావతి వచ్చినప్పుడు ఈసారి ఆయన మొన్నసారి నా ఒక్క ఛాన్స్ అని అడుక్కొని రైతుల్ని 150 గజాలు ఎక్కువిస్తామని సిగ్గు లేకుండా మా రైతులు ఇళ్ళ చుట్టూ తిరిగి అడుక్కొని గెలిచినాడు ఇవాళ ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. మేము గెలిచాము, మా పార్టీ గెలిచిందని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. అలా అడుక్కొని గెలిచిన వాళ్ళు మీరు. ఈసారి మీరు తప్పకుండా అడుక్కొని కాదు, నీ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ముందు గడప లోప చెల్లెళ్ళకి న్యాయం చేయయ్యా. నీ గడప లోపల ఉండే 2 చెల్లెళ్ళకి, నీ అమ్మకి న్యాయం చేశాక బయటకు వచ్చేప్పుడు మాకు చెల్లెళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, మొత్తం రాష్ట్రంలో అండి అక్క చెల్లెళ్ళు అందరూ న్యాయం చేద్దు. కానీ ముందు వాళ్ళకి న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. అమరావతి ఉద్యమంలో ముందు నుంచి నడిపించిన గద్దె బుచ్చిబాబు గారు మనతో ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం. సార్, ఈ విధ్వంసం అని చెప్తున్నారు కదా, దేని మీద విధ్వంసం? అమరావతి మీద విధ్వంసం, రాష్ట్రం విధ్వంసం, ఎట్లా చూడొచ్చు సార్? ఎవరి మీద ఈ దండయాత్ర జగన్మోహన్ రెడ్డి? ఇది దండయాత్ర కాదండి, విధ్వంసం అనేది గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుండి 3 బుల్డోజర్లు పెట్టి ఏ విధంగా అయితే ప్రజావేత్త కూలగొట్టారో, ఇప్పటికీ ఆ కూలగొట్టిన శిథిలాలను అక్కడి నుంచి తొలగించకుండా ఇది నా ప్రతాపం, నేను చేసిన ఈ ఘనకార్యం చంద్రబాబు నాయుడు గారు చూడాలో లేదా రాష్ట్ర ప్రజలు చూడాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ ఆ శిథిలాలను అలాగే ఉంచేసి ఆ ప్రజావేదికను ఏ విధంగా విధ్వంసం చేశారో, ఆ రోజు నుంచి మొదలైనటువంటి ఈ విధ్వంసం 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో, అమరావతి అనేది ఇందులో ఒక భాగమే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు, మీరు ఒక కార్మికులను చూసుకోండి, కర్షకులను చూసుకోండి, అలాగే ఉద్యోగస్తులను చూసుకోండి, సిపిఎస్ వాళ్ళని చూడండి, ప్రతి ఒక్కటి మద్యపాన నిషేధం అన్నారు, ఇంకోటి అన్నారు, ఋషికొండను విధ్వంసం చేశారు. మీకు ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూడండి. మీరు ప్రతి ఆ రంగంలోనూ ప్రతి ఒక్క వర్గంలోకి సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తాన్ని విధ్వంసం చేస్తా ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక తీసుకెళ్లిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కాబట్టి దాని మీద వచ్చిన విధ్వంసం తప్ప ఇది ఒక అమరావతికి సంబంధించిందో లేకపోతే ఇంకోటో కాదు. టోటల్గా అసలు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం 2014 నుంచి 19 వరకు ఎంత సుభిక్షంగా జరిగినటువంటి పరిపాలన కానీ, ఈ రాష్ట్రం కానీ 19 నుంచి 24 వరకు ఏ విధంగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు మనం బీహారో లేకపోతే ఇంకో రాష్ట్రాలు చెప్పుకునేవాళ్ళం. ఈరోజు బీహార్ని కానీ అన్ని రాష్ట్రాలను కూడా దాటిపోయి నిరక్షరాస్యతలో తక్కువ రేటుకి వెళ్ళిపోయింది. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కంలో తలసరి ఆదాయంలో కూడా వెనకబడిపోయింది. ఉద్యోగ కల్పనలో కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంత డీటెయిల్గా మాట్లాడుతున్నా కామన్ మ్యాన్కి అర్థమైందంటారా? ఒక సగటు మధ్యతరగతి మనిషికి అర్థమైందా? లేకపోతే మావాడు మగాడు ఇంకా వస్తాడు, సింగిల్గా వస్తుంది, ఎట్లా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వ్యక్తులు అందరూ పోయారు, కానీ జనం ఎందుకని ఇంకా సమర్థిస్తున్నారు అనిపిస్తుంది? ఇప్పటికీ సమర్థిస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ ఏంటంటే చాలామంది ప్రజలు ఏమంటే ఈ రోజున అధికారం ఉంది, మీరు 5 సంవత్సరాలు ఈ విధ్వంసకర పాలన మీరు చూస్తున్నారు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా అణిచివేస్తున్నారో చూశారు. కాబట్టి చాలామంది ప్రజలు ఈరోజు నోరు మెదపెట్టలేదు. కానీ రేపు ఎన్నికల టైంకి మాత్రం ఓటేసే టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడం మాత్రం గ్యారంటీ. కొంతమంది మాత్రమే బయటకు వస్తున్నారు తప్పితే రాని వాళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్నారని మాత్రం మీరు అనుకుంటే పొరపాటు. ఎవరు ఫేవర్గా లేరు, ఏ వర్గం కూడా ఈ 5 ఏళ్లలో సంతృప్తిగా లేరు. కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, కాబట్టి బయటికి రావట్లేదు, కాబట్టి వాళ్ళెవరు ప్రభుత్వానికి ఈ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారని అనుకుంటే మాత్రం శుద్ధ పొరపాటు. వీళ్ళందరూ సమయం వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం తప్పనిసరిగా తమ అభిప్రాయం తెలియజేస్తారు. మీ అభిప్రాయం సూటిగా చెప్పండి. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ రోజు బీజేపీతో కలవని పరిస్థితి టీడీపీకి, అలా అని చెప్పేసి ఈరోజు ఇంత విధ్వంసం జరగడానికి కారణం బీజేపీ కూడా ఒక పాత్ర ఉంది, ఎవరు కాదలేని పరిస్థితి. ఎలా చూడొచ్చు? మీరు జనాల్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు ఈ పొత్తుని? అంటే మీరు చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగారు. ఇది రాజకీయ పొత్తులతో సంబంధించింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. అదే చెప్తున్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో అంతకన్నా ఎక్కువ బీజేపీ వల్ల జరిగిందని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినా కానీ ఇంకోటైనా కానీ రేపు అమరావతి అభివృద్ధి జరగాలన్నా కానీ ఈ రాష్ట్రం మళ్ళీ కింద నుంచి మళ్ళీ పునర్నిర్మాణం సాధించాలన్నా కానీ కేంద్రం యొక్క సహకారం మాత్రం కావాల్సిందే. దానికోసం తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతోనే కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, అంటే రాజకీయ ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప వ్యక్తిగతంగా నాకు కోపం ఉంటుంది, ఒక పార్టీ మీద కోపం, ఇంకో పార్టీ మీద కోపం, కానీ దానివల్ల పోయేది నేను ఒక్కడే కాదు, ఈ రాష్ట్రం మొత్తం దానివల్ల దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని మీరు అందంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు అంటే ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ ఎవరైనా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి అభివృద్ధిని కాంక్షించి సంపద సృష్టి చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా తెలుసు ఏ పార్టీలతో ఏ విధంగా వెళ్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశం, ఆ ప్లాన్ మొత్తం ఆయన తెలుసు. కాబట్టి మేము ఎంతసేపటికి అధినాయకుడు ఆయన చెప్పిన దాన్ని మనం ఫాలో అవడం తప్ప ఇంకో విధంగా మనం ఆలోచించి ఈ బీజేపీ వాళ్ళు ఇంత జరిగింది కాబట్టి బీజేపీతో వెళ్ళడం తప్పు, లేదంటే ఆ పొత్తు అనవసరం అని మనం వ్యక్తిగతమైనటువంటి భేషజాలకు వెళ్ళి
తద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మనం కాలు రాయటం కన్నా కూడా కేంద్రంతో సానుకూలతతో ఉండి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు సిద్ధించుకోవడం కోసం ప్రత్యేక హోదా హామీలు కానివ్వండి, అలాగే రాష్ట్ర విభజన హక్కుల గురించి కానివ్వండి, రేపు అమరావతి విషయం కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషే కాదు, కేంద్ర సహకారం కూడా కావాలి. కాబట్టి కేంద్రంతో సఖ్యతతో ఉండాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించారు. కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది వ్యక్తిగతంగా బీజేపీ మీద కోపం ఉన్నా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుంది. 4 సంవత్సరాల 9 నెలలు మనిషి అన్నాడు ఎవడైనా మారుతాడు, రియలైజ్ అవుతాడు. మన నుంచి ఎంతమంది దూరం వెళ్తున్నారు, మన అక్క చెల్లి అమ్మ నాన్న నమ్ముకున్న వాళ్ళు అందరూ బయటకు వెళ్తున్నప్పుడు మనిషి అన్నాడు రియలైజ్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకని రియలైజ్ అవ్వలేకపోతున్నాడు? కారణం ఏంటంటారు? అతను రియలైజ్ అవ్వలేదని మీరు అనుకుంటున్నారు. ఏమయ్యాడు? అతను ఎప్పటికో రియలైజ్ అయ్యాడు, ఇప్పుడు కాదు ఎప్పుడో రియలైజ్ అయ్యాడు. తన వెనక ఏమీ లేదన్న ఉద్దేశంతోనే ఇటువంటి ఈ సిద్ధం కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, సినిమాలు కానివ్వండి. ఇప్పుడు మొన్న ఏదో సినిమాలు తీశారు, వ్యూహం యాత్ర 2, నారాసుర రక్త చరిత్ర, అలాగే శపథం. ఒక పర్వటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అతను దొరికాడు. అతను ఎందుకు తీస్తాడో ఏం చేస్తాడో తెలియదు. వాస్తవాలకు కొంచెం దగ్గరగా ఉన్నందువల్ల యాత్ర 1 ఎలా సక్సెస్ అయిందో, వాస్తవాలకు విరుద్ధంగా దూరంగా ఉండడం వల్ల యాత్ర 2 ఏ విధంగా ఫెయిల్ అయిందో మీరు చూశారు. అదేవిధంగా ఇప్పుడు రాజధాని రైతుల గురించి, వాళ్ళ సమస్యల గురించి, రాజధాని గురించి తీసినటువంటి రాజధాని ఫైల్స్ అన్నదానికి ఆ ట్రైలర్కి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసి వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే, ఒక పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని, కొంతమంది జర్నలిస్టులను పెట్టుకొని, అనలిస్టులను పెట్టుకొని ఆ రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్ మీద అవాకులు చెవాకులు పేలడం కోసం, దాన్ని తగ్గించి చూపించడం కోసం ప్రయత్నం చేశారంటే ఆ రాజధాని ఫైల్ సినిమా ఎంత సునామీ సృష్టించబోతుందో మీరు చూస్తారు. చూసినా భయపడే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి? ఏది చూసినా అంటే ప్రకృతికి సవాల్ ఇస్తున్నాడు, రాజధానికి సవాల్ ఇస్తున్నాడు, రైతులకు సవాల్ ఇస్తున్నాడు, అన్నింటినీ సవాల్ ఇస్తున్నాడు. ఏంటి ఒక వ్యవస్థలో ఒక మనిషి ఈ స్టేజ్కి వెళ్ళటం ఎంత కరెక్ట్ అంటారా? అతను వ్యక్తిగతంగా తన మీద తన నమ్మకం పోయినప్పుడే ఏ వ్యక్తి అని ఇటువంటి కుతంత్రాలకన్నా లేదంటే ఇటువంటి అపోహలకి భయాలకి గురయ్యి, ఇప్పుడు మీరు అంటున్నారు, మీరే చెప్తా ఉన్నారు, పంచభూతాలకి కూడా అతను ఎదురుకెళ్తున్నాడు, సవాల్ విసరటం కాదు, పంచభూతాలకు సవాల్ విసిరే మనిషి ఇంతవరకు ఎవరో లేరు. ప్రకృతిని కొట్టాడు, కొండలను కొట్టాడు, నదులు కొట్టాడు, మైనింగ్ కొట్టాడు. పంచభూతాలను తన అధీనంలో ఉంచుకోవాలని అనుకుంటున్నాడు ఆ మనిషి, అంతే. కానీ ఏది కూడా, ఏ ఒక్క పంచభూతం కూడా ఆ మనిషి అధీనంలో ఉండదు. మైనింగ్లో దెబ్బతిన్నాడు. ఈ ఇసుక క్వారీలు తప్పని చెప్పేసి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నారు. అలాగే రిషికొండని బోడిగుండం చేశాడు, అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అలాగే మైనింగ్ కానివ్వండి, మాఫియా శాండ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ప్రతి ఒక్కదానిలో కూడా నేను పంచభూతాల మీద ఆధిపత్యం చూపిద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ప్రకృతానికి బుద్ధి చెప్తానే ఉంది. దానికి తగ్గట్టుగానే అతను భయపడే ఇటువంటి విపరీతమైన పోకళ్ళకి అంతా వెళ్తున్నాడు. ఇది అతని పతనానికి పరాకాష్ట. థ్యాంక్ యూ సార్.